హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈరోజు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు నవాబ్ కెఫే టీమ్ హీరో హీరోయిన్ డైరెక్టర్ గారు. మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ఛాయ్తో మన ఎమోషన్ ఎలాంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి అలాంటి ఛాయ్ పెట్టే ఛాయ్ వాళ్ళ లైఫ్ స్టోరీనే ఈ సినిమాని చెప్పొచ్చు. మరి ఈ సినిమా గురించిన విశేషాలు తెలుసుకుందాం. హలో అండి. వెల్కమ్ టు ఇంటర్వ్యూ. ఫస్ట్ ప్రమోద్ గారు, ఈ మూవీ టైటిల్ ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది, ఛాయ్ వాలా అని చెప్పి. కానీ సడన్గా ఒక 10 రోజుల ముందు నవాబ్ కెఫే అని టైటిల్ మార్చేస్తారు. అంటే మళ్ళీ అది జనాల్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. 10 days సరిపోతుంది అనుకుంటున్నారా మీరు? అంటే ఛాయ్ వాలా మిస్ అవ్వడం అనేది డెఫినెట్లీ ఒక డిసప్పాయింట్మెంట్ అండి. అంటే మేము చాలా ట్రై చేసాం ఆ ఛాయ్ వాలాని రీటైన్ చేయడానికి. బట్ ఎప్పుడే మాకు కొంతమందిని సెన్సార్ నుంచి చిన్న అబ్జెక్షన్స్ రావడం వల్ల అది మేము మార్చాము. బట్ ఇప్పుడు 10 days టైం ఉంది, అంటే 10 days టైం ఉంది. సో ఆ 10 daysలో బాగా వెళ్తుందని చాలా గట్టిగా ఫీల్ అవుతున్నాం, వెళ్తుంది కూడా. ఓకే, చూసాం టీజర్ అండ్ ట్రైలర్, చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఒక ఫాదర్ సన్ రిలేషన్ కావచ్చు, అందులో వచ్చే లవ్ ట్రాక్ కావచ్చు, హీరో డ్రీమ్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే స్టోరీ. ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ సినిమా మీద? అంటే నో డౌట్ ఒక జెన్యూన్ అటెంప్ట్ చేసామనే ఫీలింగ్ నాకు ఇన్నర్గా ఉందండి. బట్ ఆడియన్స్ చూసి వాళ్ళు ఎంతవరకు చేస్తారు డెఫినెట్లీ. కానీ ఎక్కడ ఒక డెబ్యూ డైరెక్టర్ అన్న ఫీల్ రాలేదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ఎలా తీస్తారో సినిమాని అట్లానే అనిపించింది మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన డెబ్యూ సినిమా అంటే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అంటే నాతో పాటు నా టెక్నీషియన్స్ అందరూ కూడా నాకు అంతే సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల మనం బాగా వచ్చిందండి అవుట్పుట్. అండ్ శివ గారు, మీ ఇంతకు ముందు సినిమాలు కూడా నేను చూసా. సినిమా స్టోరీ చాలా బాగుంది, అన్నీ కూడా హిట్ అయ్యే సబ్జెక్ట్లే మీరు ఎంచుకున్నారు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన సక్సెస్ అయితే సినిమాలు రాలేదు. ఈ నవాబ్ కెఫేతో మీ ఫ్యూచర్ ఏమైనా టర్న్ అవుతుంది అనుకుంటున్నారా? సో ఐ థింక్ మనం చేసే ప్రతి సినిమా అది హ్యూజ్ సక్సెస్ మనకు తీసుకురావాలని అనుకుని చేస్తామండి. మంచి స్టోరీస్ అన్ని కూడా. అంటే మనకి కొన్ని అవి ఎలా ల్యాండ్ అవుతాయి, ఆడియన్స్ అవి ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద మనకి వీ కాంట్ కంట్రోల్ దట్ అండి. ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ మనం చేయగలిగిందల్లా ఒక మంచి కథ ఎంచుకోవడము, ఆ కథకు మనం 100% జస్టిస్ చేయడము, అండ్ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అండ్ ఆ హిట్ రావడం అనేది ఇట్స్ డెఫినెట్లీ మనందరికీ కూడా. ఐ థింక్ యాజ్ యాక్టర్స్ వీ వెయిట్ ఫర్ దట్ వన్ ఫ్రైడే. సో ఐ హోప్ దట్ ఫ్రైడే ఇస్ నౌ అండి, 20th. మీరు అనగనగా క్లైమాక్స్ లో ఉన్నారనుకుంటా కదా? ఓకే, అదే ఎక్కడో పెద్ద సినిమాలోనే చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడ చూసానని తొందర స్ట్రైక్ అవ్వలేదు. ఈ సినిమా మీకు స్టోరీ లైన్ చెప్పగానే నచ్చింది ఏంటంటే, మీరు చాలా చూసి చేస్తారు మూవీస్ అని విన్నాను నేను. ఏంటి ఇందులో మీకు అంతగా నచ్చిన పాయింట్? అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇక్కడ ఏదైతే కథ ఉందో అది చాలా రిలేటబుల్ స్టోరీ అండి. అంటే మనకి మన ఫాదర్తో మనకి ఏంటంటే బేసిక్గా కొన్ని థింగ్స్ మనం ఎంజాయ్ చేస్తాము, కొన్నిట్లో మనకి డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎలాంటి ఫాదర్ అనేది ఒక యాంకర్ అండ్ సపోర్ట్ సిస్టమ్ అండి లైఫ్లో. ఐఎమ్ వెరీ పర్సనలీ అటాచ్ టు మై ఫాదర్. సో నాకు అది ఆ పర్టికులర్ ఎమోషన్ ఏదైతే ప్రమోద్ రాశాడో ఈ స్క్రిప్ట్లో, నేను దానికి చాలా కనెక్ట్ అయ్యాను నేను వినగానే, ఫస్ట్ నరేషన్ వినగానే. సో దట్ వాజ్ వన్ ఆఫ్ మై మేజర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ టు డూ ద ఫిల్మ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అండ్ అది కాకుండా ఎప్పుడైతే ట్రీట్మెంట్ అండ్ డైలాగ్ వర్షన్ దగ్గరికి వచ్చామో, ఇమోషన్ని కూడా చాలా లైట్ హార్టెడ్ టోన్లోనే చెప్పాడండి. తను ఎక్కడ కూడా మెలో డ్రామా చేసి ఇప్పుడు ఆడియన్స్ని ఈ పాయింట్లో మనం ఏడ్పించాలనే ఒక ఇంటెన్షన్తో రాసినట్టుగా కాకుండా, ఒక ఇద్దరు క్యారెక్టర్స్ రియల్ లైఫ్లో నిజంగా ఒక ఇష్యూ గురించి మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారో అలాంటి ట్రీట్మెంటే ఉండింది. సో ఐ ఫెల్ట్ ఆడియన్స్ కూడా డెఫినెట్గా వాళ్ళ పర్సనల్ లైఫ్స్కి వాళ్ళు అక్కడ ఏదో ఒక ఈ క్యారెక్టర్తో రిలేట్ చేసుకుంటారు. అండ్ థియేటర్ నుంచి బయటకు వచ్చాక డెఫినెట్గా కొన్ని ఎమోషన్స్ వాళ్ళతో ఉండిపోతాయనే ఫీలింగ్ వచ్చింది. సో దట్ ఈస్ ద మేజర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అండి. ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ అయితే తీసుకున్నారు. రైటర్ కూడా మీరే కదా, రైటర్ అండ్ డైరెక్టర్ సినిమాకి. అయితే ఆ స్ట్రాంగ్ ఎమోషన్ అనేది మనం పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి ఏదైనా హ్యాపీ మూమెంట్ అయినా, సాడ్ మూమెంట్ అయినా, బోర్ కొట్టినా, బిజీగా ఉన్న, టీ అనేది మన లైఫ్లో కలిసిపోయింది. అసలు టీ లేని, టీ ఆర్ కాఫీ ఎనీథింగ్, ఇదైతే మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది. ఒక ఎమోషన్ స్టోరీని పట్టుకున్నారు మీరు. ఆడియన్స్కి అది ఎలా కనెక్ట్ అవుతుంది? అంటే డెఫినెట్లీ టీ అనేది రిలేటబుల్ ఎలిమెంట్. అంటే ఎవ్రీ ఆడియన్స్ కానీ, మీకైనా నాకైనా ఎవరికైనా. అవును. కానీ దీంట్లో ఒక అండర్లయింగ్గా రన్ అయ్యేది ఏంటంటే అండి, ఒక ఫాదర్ సన్ ఎమోషన్ అండి. అంటే ఇద్దరి మధ్య ఒక థిక్ ఎడ్జ్ లేయర్ ఉంటుంది. సో ఆ లేయర్ అలా వెళ్తూ ఉంటుంది. ఒక పాయింట్ దగ్గర ఆ హై అనేది మీరు ఫీల్ అవుతారు. సో అది బాగా కన్వే అయిందని అనుకుంటున్నాను. ఆ ఎమోషనల్ పాయింట్ కూడా ఒకటి ఉంది అందులో. ప్రతి ఫాదర్ కూడా తన బిజినెస్ని తన కొడుకు టేకప్ చేయాలి అని అనుకుంటారు, కానీ కొడుకులకి వేరే డ్రీమ్స్ ఉంటాయి. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? లాస్ట్కి ఎలా కన్విన్సింగ్గా తీసుకొచ్చారు క్లైమాక్స్ని? అంటే
నో డౌట్ లెగసీ అనేది ఎప్పుడు ప్రతి ఫ్యామిలీలో క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. అంటే టువర్డ్స్ ఎండ్ మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఫిలింలో కూడా తను అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ తీసుకొచ్చాడు. ఓకే. అండ్ తేజు, మీ క్యారెక్టర్ ఏంటి? అసలు మీ పేరైతే నాకు చాలా బాగా నచ్చింది, సఖి. చాలా కొత్తగా ఉంది. నాకు యాక్చువల్లీ చాలా ఫేవరెట్. ఒక సింపుల్ నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా, ద గర్ల్ నెక్స్ట్ డోర్ అనే ఒక ఫీలింగ్ ఉండే అమ్మాయి. జస్ట్ లైక్ హౌ మన అందరికీ ఒక బ్యాక్ బోన్ ఉంటారు కదా, లైక్ ఇట్స్ స్టోరీ ఆఫ్ అ కామన్ మ్యాన్ లాగానే ఒక స్టోరీ త్రూ అవుట్ వెళ్తుంది. దెన్ హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ అ గర్ల్. అండ్ దెన్ ఆబ్వియస్లీ మన ఎప్పుడు అబ్బాయిలకి ఒక అమ్మాయి ఉంటుంది కదా, లైక్ జస్ట్ లైక్ హౌ వీ హ్యావ్ అ మ్యాన్ ఇన్ అవర్ లైఫ్, లైక్ దే విల్ హ్యావ్ అ గర్ల్ ఇన్ దర్ లైఫ్ టు చేంజ్ సర్టన్ థింగ్స్ అని ఒక ప్రాసెస్లో ఐ విల్ చేంజ్ సర్టన్ థింగ్స్ ఫర్ రాజా అనే క్యారెక్టర్కి. ఓకే. ఇట్స్ అ వెరీ క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది వాళ్ళిద్దరికి. ఇట్స్ లైక్ అన్స్పోకెన్ ఎమోషన్స్ ఆర్ షేర్డ్ అని ఉంటుంది. ఇట్స్ వెరీ క్యూట్ అండ్ ఐ లైక్ దిస్. త్రూ అవుట్ మూవీ మీ క్యారెక్టర్కి ఒక బలం ఉంటుందా, లేకపోతే అక్కడక్కడక్కడ అలా వచ్చి వెళ్ళిపోయేటట్టు ఉంటుందా? త్రూ అవుట్ అయితే నేను వచ్చి వెళ్ళిపోయినా కూడా ఐ గెస్ మై ఇంపాక్ట్ ఇస్ స్టిల్ దేర్ అనేటట్టే తను రాశాడు. అండ్ ఆల్సో త్రూ అవుట్ ద స్టోరీ నేను ఉంటాను. ఇట్స్ నాట్ లైక్ వచ్చి వెళ్ళిపోయేటట్టు అయితే కాదు. డెఫినెట్గా రాజా అనే క్యారెక్టర్కి ఒక ఐ ఓపెనరో, లేకపోతే ఫర్ సమ్మన్ హూ హీ క్యాన్ షేర్ ఎవ్రీథింగ్, లైక్ మోర్ దెన్, అంటే కసిరెడ్డి గారి దగ్గర హీ విల్ షేర్, బట్ దెన్ ఇట్స్ మోర్ లైక్ ఇక్కడ వచ్చి ఒక ఎమోషనల్ కోషంట్లో వెళ్తుంది అనమాట. maybe this girl will actually change certain perspectives that he has అనే ప్రాసెస్ ఇది. సో ఐ రియలీ లైక్ ద క్యారెక్టర్ దట్ ఐ ప్లేడ్. ఓకే. ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకే లైన్ నచ్చింది? దానికి ఫాదర్ సెంటిమెంట్ నచ్చింది అని చెప్పారు, మీకే లైన్ నచ్చింది? నాకు ఓవరాల్ కాంటెంట్గానే చూసాను. జస్ట్ లైక్ నేను ఈ అమ్మాయి ఈ రోల్లో ఏం చేస్తుంది అని చూడకుండా ఓవరాల్గా ఇప్పుడు సినిమా చూడటానికి వెళ్ళాలంటే ఆ సినిమా ఎలా ఉందనే చూస్తాం తప్ప ఈ అమ్మాయికి ఎంత ఉంది, ఈ అబ్బాయికి ఎంత ఉందని చూడం కదా యాజ్ అన్ ఆడియన్స్. సో నేను అదే చూస్తా. నేను ఇఫ్ ఐ గో సిట్ ఫర్ అ నరేషన్, నేను ఫస్ట్ వినేదే యాజ్ అన్ ఆడియన్స్ నాకు ఈ సినిమా ఎలా ఉంటుంది, ఈ సినిమాకి నేను వెళ్తానా, లైక్ విల్ దిస్ కనెక్ట్ మీ, విల్ దిస్ బీ రిలేటబుల్ టు మీ అనేది నేను ఆలోచిస్తాను. అండ్ దట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఆల్సో డిడ్ వెన్ ఐ హ్యాడ్ అ నరేషన్. తను నరేట్ చేసినప్పుడు కూడా నాకు తను అడిగాడు, మీ క్యారెక్టర్ చెప్పనా లేకపోతే స్టోరీ చెప్పనా అంటే, నాకు స్టోరీ చెప్పండి అన్నాను. దట్స్ హౌ ఐ గో ఫర్ నరేషన్స్ ఆల్సో. నాకు మొత్తం స్టోరీ చెప్పండి. యాజ్ అ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇది చాలా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఉంటుంది అనమాట. there's lots of fun, there's lots of sadness, there's lots of happiness, ఇలా అన్నీ ఉంటాయి. ఇట్స్ ప్యాకేజ్గా ఉంటుంది. సో దెన్ వెన్ ఐ హర్డ్ ఇట్ నాకు చాలా నచ్చింది. దెన్ దిస్ ఇస్ సంథింగ్, ఒక డెబ్యూటెంట్గా ఐ కెన్ స్టార్ట్ ఆఫ్ మై ఎమోషనల్ని యూజ్ చేసుకుని ఒక డెబ్యూటెంట్గా స్టార్ట్ అవుతే ఐ ఫెల్ట్ లైక్ ఐ విల్ బీ రిమెంబర్డ్ మోర్ అని చెప్పి ఐ వాంటెడ్ టు టేక్ దిస్. ఎవరైనా ప్రశంసలు ఇచ్చారా మీ టీజర్ ట్రైలర్లో మిమ్మల్ని చూసి, మీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్? అంటే నాకు మంచి ఫీడ్బ్యాక్ అయితే డెఫినెట్గా వచ్చింది. యాజ్ అగైన్ నా ఫ్రెండ్స్ అందరూ మేబీ ప్రాబ్లీ దే నో మీ హౌ ఐ టేక్ ఇట్ అని, అందుకని ఎంటైర్ ట్రైలర్ ఎలా ఉండిందనే చెప్పారు నాకు. లైక్ ఎంటైర్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, లుకింగ్ ఫార్వర్డ్ అనేది చెప్పారు. అండ్ ఐ హర్డ్ ఇట్ ఫ్రమ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు, తమిళ్ సైడ్ అందరూ నాకు దే మెసేజ్డ్ మీ అండ్ సెడ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, వెయిటింగ్ ఫర్ ఇట్ అని చెప్పి. అయితే ప్రమోద్ గారు, ఈ మూవీలో ఫస్ట్ మనం టీజర్ చూడగానే మనల్ని అట్రాక్ట్ చేసేది ఆ కెఫే. చాలా బాగుంది అసలు. నవాబ్ కెఫే పేరుకు తగినట్లుగా ఉంది. అది హైదరాబాద్లో ఉందా, లేక ఏదైనా సెట్ ఏర్పాటు చేశారా దానికి? యాక్చువల్లీ అది మనం సెట్ వేసామండి. ఓకే. బేగంపేటలో ఒక సెట్ని డిజైన్ చేసాం. దానికి ప్రొడ్యూసర్ గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. సో పాయింట్ ఏంటంటే, ఇది బేసిక్గా కథ వైజ్గా ఒక 100 years లెగసీ నుంచి అది వస్తూ ఉంటుంది. సో దాంట్లో ఆ డీటెయిలింగ్స్ కానీ, ఆ కలర్స్ కానీ, ఇవన్నీ ముందే ప్రెప్లోనే మనం అనుకుని, వెరీ ఓల్డ్ కలర్స్ మనం పాత సినిమాల్లో చూస్తాం, నవాబ్ సినిమాలు, ఆ కలర్స్ యూస్ చేశారు ఇందులో. సో అదంతా అది ఫిక్స్ అయ్యే మా సెట్ వేసిందండి. అంటే అలాంటి ఒక కెఫే ఉందా హైదరాబాద్లో, లేదా ఎక్కడి నుంచైనా రిఫరెన్స్ తీసుకున్నారా దానికి? లేదండి, రిఫరెన్స్ అంటే ఒక పాత పెద్ద కెఫే ఉండాలి అనేది ఐడియా అండి. సో దాన్ని యాస్టీజ్ ఇంప్లిమెంట్ చేసాం. ఓకే. మీకు యాక్చువల్లీ ఆ కెఫేలో వన్ డీటెయిల్ ఏంటంటే, మనం పాతకాలంలో ఇప్పుడు అంటే మనం కార్ పార్కింగ్ అని, బైక్ పార్కింగ్స్ అని మనం సెపరేట్గా ఇవి చేస్తాం కదా. సో ఆ పర్టికులర్ సెట్లో అక్కడ దానికి ఏవి ఒక స్పెసిఫిక్ కార్ పార్కింగ్ అంటూ, బైక్ పార్కింగ్ అంటూ ఉండదు. బికాజ్ అది 1911 నుంచి వస్తున్న బిల్డింగ్ అది. సో ఆ చిన్న డీటెయిలింగ్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్ అండ్ ఫీల్, ఐ థింక్ లియోపోల్డ్ కెఫే ఒకటి మాకు ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ డిస్కషన్. బాంబే విజువల్ ప్యాలెట్ అలా ఉండాలి.
అనేది. అంటే లోపల చైర్స్ కానీ ఇవి కానీ ఒక వింటేజ్ ఫీల్ ఉండాలి. ఖచ్చితంగా అది కనిపిస్తోంది టీజర్ లో. అండ్ గోడలకి పెచ్చులు అవి ఊడిపోతూ ఉండాలి. సో అవన్నీ కేర్ చిన్న తీసుకున్నాం. చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అవ్వలేదు ఆర్ట్ అక్కడ. డైరెక్టర్ సుప్రియ గారు బాగా చేశారు. బిగ్గెస్ట్ క్రెడిట్ ఫర్ హర్ అండి నిజంగా. ఓకే, మీది కసిరెడ్డి గారిది చాలా బాగుంది కెమిస్ట్రీ, ఇద్దరిది కూడా. ఆ టైమింగ్ కానీ కామెడీ లైన్స్ ఒకరికొకరు టైమింగ్ చాలా బాగా సెట్ అయింది. ఎలా ఉంది ఆయన ఎక్స్పీరియన్స్? ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్ అండి. నాకు యాక్చువల్లీ రాజావారు రాణి గారు వచ్చినప్పటి నుంచి ఆయన పర్ఫార్మెన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ మేము ఇంకొక 2 సినిమాలు యాక్చువల్లీ చేయాల్సింది, అది కుదరలేదు. ఈ సినిమా కుదిరింది. ఎలాగైతే యాక్చువల్గా తేజు నేను కూడా దీనికంటే ముందు ఇంకో 2 సినిమాలు చేయాలి, బట్ దీనికి కుదిరింది. సో అనుకోకుండా మేబీ అండ్ ద రైట్ యాక్టర్స్ ఫెల్ ఇన్ టు ద రైట్ ప్లేస్ ఏమో. అండ్ ఆయన కామెడీ టైమింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఈవెన్ ఇన్ జనరల్ ఆయన ఆఫ్ కెమెరా కూడా ఆయనతో మాట్లాడుతుంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఫన్. సో ఆ సైడ్ ఆఫ్ హిమ్ తీసుకురావడానికి స్కోప్ ఉండిందండి. అండ్ యాజ్ అ డైరెక్టర్ ప్రమోద్ కూడా తను బేసిక్గా ఏంటంటే యాక్టర్స్కి ఆ స్పేస్ ఇస్తాడు. జనరల్గా ఏంటంటే ఆ సీన్ అయిపోయిన తర్వాత మనం ఇన్స్టెంట్గా కట్ చెప్తాం, బట్ ప్రమోద్ ఇస్ నాట్ లైక్ దట్. ఆ కెమెరాని రోలింగ్లో వదిలేస్తాడు, సో దట్ చిన్న చిన్న ఇంప్రూవైజేషన్స్ ఏమైనా వస్తాయేమో, ఇంకా 1-2 ఎక్స్ప్రెషన్స్ ఏమైనా ఎక్స్ట్రా వస్తాయేమో అని. సో ఐ థింక్ దట్ రియలీ బాట్ అవుట్ ద గుడ్ సైడ్ ఆఫ్ అస్ యాజ్ పర్ఫార్మర్స్. ఓకే, మీ ఇద్దరి కెమిస్ట్రీ గురించి చెప్పాలి. ఎలాంటి కామెడీ జనరేట్ అయింది షూట్లో ఉన్నప్పుడు? ఏదైనా రొమాంటిక్ సన్నివేశాలు వచ్చినప్పుడు ఎవరు ఎక్కువగా నవ్వేవాళ్ళు? ఎన్ని టేక్స్ తీసుకున్నారు? ఎందుకంటే ఇద్దరికి కొత్తే కదా. అవును, ఇద్దరికి కొత్తే. బట్ యూజువల్గా ఐఎమ్ ద గూఫియెస్ట్ పర్సన్ ఆఫ్ కెమెరా. తనేమో ఆన్ కెమెరా హీఈస్ ద గూఫీ, అంటే ఎక్స్ట్రోవర్ట్ పర్సన్ అనమాట. నేనేమో ఆఫ్ కెమెరా నేను ఎక్స్ట్రోవర్ట్, హీఈస్ ఆన్ కెమెరా ఎక్స్ట్రోవర్ట్. సో ఆ కాంబినేషన్ కొంచెం మాకు ఎవరు ఏదని చెప్పి కొంచెం ఒక ఇది ఉంది. బట్ వీ రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ వర్కింగ్ టుగెదర్. మేబీ వన్ డే వీ హ్యాడ్ లైక్ సార్ట్ ఆఫ్ కొంచెం సింక్ అవ్వాలి కదా. బట్ దెన్ ఈవెన్ ఆన్ ద సేమ్ డే, ఫస్ట్ డే మేము షూట్ చేసినప్పుడు కూడా వీ డెంట్ హ్యావ్ దట్ మచ్, అంటే అంత డిఫరెన్సెస్ ఏం లేవు. బికాజ్ మేము ఆల్రెడీ వర్క్ చేసే ప్లాన్ ఉండింది, బట్ ఇట్ డెంట్ వర్క్ అవుట్. దెన్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి వీళ్ళు లైక్ మేము ఆల్రెడీ చేయడానికి ట్రై చేసాం కదా, ఒక మైండ్లో ఒక మైండ్ సెట్ ఉండింది అనుకుంటా. లైక్ ఐ ఆల్రెడీ హ్యాడ్ అ థింగ్, ఓకే మనం తెలిసిన శివానే కదా అన్నట్టు ఒక ఐడియా ఉండింది. వీ హ్యాడ్ అ రియలీ గుడ్ టైమ్ షూటింగ్ టుగెదర్. ఐ గెస్ ఐ వాజ్ ద వన్ హూ వాజ్ లాఫింగ్ టూ మచ్. ప్రమోద్ గారు, ఈ సినిమా రాసుకునేటప్పుడు శివానే ఎందుకు, తేజునే ఎందుకు, ఎవరిని మైండ్లో పెట్టుకుని ఈ సినిమా స్టోరీ రాసుకున్నారు మీరు? అంటే స్క్రిప్ట్ చేశానండి. చేసిన తర్వాత బేసిక్గా శివ నాకు ముందు నుంచి ఫ్రెండ్. మోర్ ఆఫ్ అంటే ఫిలిం వీటికంటే ఒక రిలేషన్ ఉంది. సో వెళ్ళగానే కథ చేద్దాం బ్రో అని చెప్పి నచ్చింది, చేద్దాం అంటే. సెట్లో కూడా ఎప్పుడు ఎలా ఉండేదంటే తిను హీరో తిను హీరోయిన్ అలా ఉండేది కాదండి. ఈవెన్ రాజు గారు కూడా మాతో కలిసిపోయి ఓ తెలియని బాండింగ్ వచ్చింది. సో ఆ బాండింగే ఈరోజు ఎమోషన్ వర్కౌట్ అవ్వడానికి కానీ వీటికి కానీ ఉపయోగపడింది. సో ఆ విషయంలో నేను అంటే మోర్ ఆఫ్ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కదా. సో నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎవరు క్యారవాన్కి వెళ్ళి కూర్చోలేదు అన్లెస్ అండ్ అంటిల్ మనం రెడీ అవ్వాలి, చేంజ్ అవ్వాలని అయితే తప్ప. సెట్ లోనే కూర్చొని. ఎన్ని రోజులు పట్టింది షూటింగ్ పీరియడ్ మొత్తం? 31 days అండి. 31 days లో ఒక డెబ్యూ డైరెక్టర్ ఒక మూవీ కంప్లీట్ చేశారంటే అసలు మామూలు విషయం కాదు. మీరు ఇంతకు ముందు ఆల్రెడీ సినిమాలు చేసి ఉన్నారు కాబట్టి ఆయనకి ఎన్ని మార్కులు వేస్తారు డైరెక్టర్ గా? డెఫినెట్ గా తను చెప్పిన విజన్ ఏదైతే డే 1 నరేట్ చేశాడో, ఏ ఒక్క ఫ్రేమ్ కూడా నరేషన్లో చెప్పిన దానికి వచ్చిన అవుట్పుట్కి వేరియేషన్ లేదు. మేము యాక్చువల్లీ మొన్న అదే మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైతే వెన్ వీ వాచింగ్ ద ఫైనల్ కాపీ, అరే మనం ఏదైతే రాసుకున్నామో ఎగ్జాక్ట్గా అదే తీసాము. ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ డెబ్యూ డైరెక్టర్ అండి. జనరల్గా వాళ్ళు అంటే ఉన్న లిమిటెడ్ కన్స్ట్రెయిన్స్లో వాళ్ళు ఎప్పుడైతే పని చేయాలో జనరల్గా ఎక్కడొక్కడ కాంప్రమైజ్ అవుతారు, బట్ తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ హిమ్ యాజ్ అ డెబ్యూ డైరెక్టర్. ఓకే, ఈ మధ్య చిన్న చిన్న సినిమాలన్నీ కూడా మౌత్ టాక్తోనే ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి, సక్సెస్ బాట పడుతున్నాయి. ఇది థియేటర్లో రిలీజ్ చేద్దామా, ఓటీటీలో రిలీజ్ చేద్దామా అన్న డిస్కషన్ ఏదైనా జరిగిందా? అలా ఏం లేదండి. రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ థియేటర్కి వెళ్దాం అనేదే పాయింట్. ఓకే, ప్రొడ్యూసర్ కానీ నాకు కానీ శివాకి కానీ ఎవరికైనా. సో అసలు ఓటీటీ అనేది రాలేదు డిస్కషన్. ఓకే, ఎలా అసలు సినిమాల్లోకి ఎందుకు రావాలనిపించింది? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మీ ఫాదర్ జర్నలిస్ట్, ఎలా అనిపించింది మీకు మూవీస్లోకి రావాలని చెప్పి? మీరు రైటింగ్ స్కిల్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి? అంటే మనకి చదువు పెద్ద రాలేదండి. సో అది రాక చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. మూవీస్ అన్నా ఏదన్నా అది ఇంట్రెస్ట్ ఉంది. సో పెద్ద మనకి చదువు రాకపోవడం వల్ల పేపర్స్లో కూడా సినిమా స్క్రిప్ట్లు రాసేసేవాళ్ళు. అదే చేసేవాళ్ళు.
ఐ థింక్ ఇందులో మీరు అంటారు కదా కసిరెడ్డితో. అదేనండి, కల్కి సినిమా స్టోరీ రాస్తే ఎప్పుడు పాస్ అయిపోయాము మేము, పేజీలు నిండిపోయి. చాలా మంది చేస్తారు యా, నిజంగా యా, అలా. అండి. అంటే ఏదో ఒకటి రాసేయాలి, Yeah. అందరూ పక్కన ఉన్న వాళ్ళు ఎడిషన్స్ తీసుకుంటున్నారు, మనం కూడా తీసుకోవాలని చెప్పి పేజీలు ఏదో ఒకటి నింపితే చాలా రాస్తూ అనుకుని ఉంటారు. అదే. రాసేసిన రోజులు ఉన్నాయండి. అండ్ ఎప్పుడైతే మా ఫాదర్కి చెప్పానో వెంటనే అసలు ఏమీ చెప్పలేదు, సరే వెళ్ళు అన్నారు అంతే. ఓకే, ప్రొడ్యూసర్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందండి? 100%. అంటే నాకు ప్రొడ్యూసర్ గారు మోర్ ఆఫ్ ప్రొడ్యూసర్ దీనికంటే ఓ బ్రదర్ టైప్ అండి. అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి జర్నీ ఆయనతో. ఓకే. సో నాకు ప్రతి పాయింట్లో నాకు సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు. అసలు ఎక్కడ ఇది కావాలంటే ఆ చేయి ప్రమోద్ అని ఇప్పటికీ సపోర్ట్ చేస్తారు. సో దానికి నేను ఎప్పటికీ థ్యాంక్ఫుల్. అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ గారు ఆయన యూఎస్లో ఉంటారండి. యాక్చువల్లీ ఆయన అక్కడ హీజ్ ఇన్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ది యూఎస్. ఆయన ఎప్పుడు అంటే సెట్కి వచ్చి మానిటర్ చేసే ఇది ఎప్పుడు లేదండి, బికాజ్ ఆయన అక్కడ ఉండేవారు, ఆయన వచ్చి వెళ్తూ ఉండేవారు కానీ ఎప్పుడు కంటిన్యూస్గా లేరు. బట్ మమ్మల్ని నమ్మి హీ సెడ్ యూనో మీరు ఏదైతే విజన్ అనుకుంటున్నారో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ విల్ సపోర్ట్ ఇట్, మీరు అనుకుంటున్నట్టు తీయండి అనే సపోర్ట్ ఆయన ఎప్పుడు డే 1 నుంచి ఇచ్చారండి. ఐ థింక్ ఇంకొకటి అంటే ఎప్పుడు మనని వెనక నుంచి చెక్ చేయడానికి ఒక పర్సన్ లేనప్పుడు మనకి ఆ రెస్పాన్సిబిలిటీ ఇంకా భయం వేస్తుంది, ఇంకా జాగ్రత్తగా చేయాలని అనిపిస్తుంది, బికాజ్ యూనో వీ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో అలా ఐ ఫీల్ మాకైతే ఈస్ గివెన్ అస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ అస్ టు మేక్ ది అండ్ మా స్టోరీ. అందరికంటే ఆయన ఇంకా ప్యాషనేట్ అండి. ఫిలిమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ ఆయన చెప్పాలి. కూడా ఇది ఫస్ట్ టైం కదా ప్రొడ్యూస్ అవును. చేయడం. అండ్ రాజీవ్ కనకాల గారి గురించి ఎలా ఉండబోతుంది? ఆయన రోల్ మొత్తం మనకి చూస్తే సినిమాకి పెద్ద ఎసెట్ లాగా కనిపిస్తుంది టీజర్ లో. డెఫినెట్లీ ఆయన చేయడం అనేది 200% ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అండి ఫిలింకి. చాలా సెన్సిబుల్గా వచ్చింది. అంటే ఆయన ఏవైతే సీన్స్ వర్కౌట్ చేశారో, అంటే ఆ క్యారెక్టర్లో ఉన్నారు, రంగనాథ్ అనే ఒక క్యారెక్టర్లో ఆయన ఉండి చేశారు. అసలు ఫాదర్ క్యారెక్టర్లు యా చూసుకోనక్కర్లేదు, అసలు ఇంకా చెప్పక్కర్లేదు. చెప్పక్కర్లే. ఫాదర్ అని కాదండి, అసలు ఏ రోల్ అయినా ఆయన అలా పుల్ ఆఫ్ చేస్తారు. మనకి ఫాదర్ సన్ రిలేషన్ కనబడుతోంది, ఒక మంచి క్యూట్ లవ్ ట్రాక్ కనిపిస్తోంది, కామెడీ కనిపిస్తోంది మీకు కసిరెడ్డి గారికి మధ్యలో. ఓవరాల్ గా స్టోరీ లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? ఎలా ఇందాక నేను అడిగాను, హీరోకి ఒక డ్రీమ్ ఉంటుంది, హీరో ఫాదర్ లెగసీని కొడుకు క్యారీ చేయాలి అని అనుకుంటారు. దాన్ని ప్రేక్షకులు ఎలా కన్విన్స్ అవుతారు క్లైమాక్స్కి వచ్చేసరికి? ఆ స్టోరీ లైన్ చెప్పండి. దాంట్లో అంటే చాలా బలంగా ఒక ఇమోషన్ అయితే ఉందండి. అంటే బేసిక్గా మనకి అంటే తెలుసో తెలియక కొన్ని విషయాలు మనకి మన పేరెంట్స్ చెప్పినప్పుడు అది మనకి ఏదో మన మీద రుద్దుతున్నారని అనిపిస్తుంది మనకి. కానీ అట్ సమ్ పాయింట్ మనమే రియలైజ్ చేసుకుంటాం, కరెక్ట్ లేదు వాళ్ళు చెప్పిన దానికి ఒక రీజన్ ఉండింది, యూనో దేవర్ రైట్ అనేది మనకు అనిపిస్తుంది. ఐ థింక్ అది అనిపించిన రోజు మనం జనరల్గా మనం రిఫ్లెక్ట్ చేసుకుని మనం కరెక్ట్ చేసుకుని ఓకే వాళ్ళు చెప్పిన పాటలో నడుద్దాం అనేది మనకి మేబీ డ్రామాటిక్గా పెద్ద దాంట్లో ఉండకపోవచ్చు అండి, చాలా చిన్న విషయాల్లో కూడా మనకి మన ఫాదర్ అండ్ మదర్తో ఇది అవుతూ ఉండొచ్చు. సో అలాంటి ఒక డే టు డేలో రిలేటబుల్ సిచ్యువేషన్ని ఈ క్యాఫే అనే నవాబ్ క్యాఫే అనే ఒక ప్లేస్ చుట్టూతా తీసుకెళ్ళిన ప్లాట్ అది. సో ఎక్కడ కూడా నాకు తెలిసి అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మేము ఏది చెప్పలేదండి, మనకు తెలిసిన ఎమోషనే చాలా నీట్గా కొత్త ట్రీట్మెంట్తో చెప్పాము. సో నాకు తెలిసినంత వరకు అయితే ఆడియన్స్ ఎప్పుడైతే చూస్తారో అది డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. అండ్ కనెక్ట్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ సినిమా ఎమోషన్ వాళ్ళతో పాటు కొన్ని రోజులు ఉంటుంది, ఈ సినిమా వాళ్ళతో పాటు డెఫినెట్గా కొన్ని రోజులు ఉండిపోతుంది. తేజు, మీకు ఇంకెవరితో స్క్రీన్ షేరింగ్ ఉంది మూవీలో? రాజీవ్ సార్తో ఉంది, కసిరెడ్డితో ఉంది, ఐ గెస్ ఓవరాల్ అందరితోనూ ఆల్మోస్ట్ నాకు స్క్రీన్ షేరింగ్ ఉంది. ఓకే, మీకు ఎట్లా అనిపించింది శివ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా ఆయన గురించి ఏదైనా చెప్పండి. ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. ఆ ఫస్ట్ టైం అంటే మనం కొంతమంది దగ్గరే అప్పుడే కలుస్తున్నాం అన్న ఫీలింగ్ ఉండదు కదా. ఐ గెస్ శివ వాజ్ సమ్మన్ లైక్ దట్. నాకు ఫస్ట్ టైం కలిసినప్పుడు అంటే కొంచెం అంటే సీనియర్ కదా ఆయన తెలుగులో, సో కొంచెం అలా భయం వేసింది. బట్ దెన్ ఐ వాజ్ మోర్ స్కేర్డ్ విత్ రాజీవ్ సార్తో నాకు చేసేటప్పుడు అమ్మా అంటే చిన్నప్పటి నుంచి ఆయన చూసి పెరిగాం మనం. నాకేంటంటే అబ్బా నేను ఏదైనా చేసేస్తానేమో, తప్పు చేస్తానేమో అని, బట్ హీ కెప్ట్ అస్ వెరీ కంఫర్టబుల్. అండ్ కసిరెడ్డి అసలు చెప్పక్కర్లేదు, మాటికి సెకండ్కి ఏదో ఒక కౌంటర్ వేస్తానే ఉన్నాడు ఆయన. ఈయన కట్ చెప్పినా చెప్పకపోయినా అక్కడ ఒక ట్రాక్ వెళ్తానే ఉంటుంది. సో ఓవరాల్ నాకు చాలా బ్యూటిఫుల్. ఏదైనా బాగా టఫ్ అనిపించిన సన్నివేశం కానీ, లేదా సాంగ్స్లో స్టెప్స్ కానీ, ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడం కానీ, ఏది మీకు బాగా టఫ్ అనిపించింది? యాక్చువల్గా
ఐ ప్రొఫెషనల్ డాన్సర్, సో నాకు డాన్సింగ్లో ప్రాబ్లం లేదు, కానీ కరెక్ట్గా మాకు సాంగ్ షూట్ అప్పుడు నాకు లిగమెంట్ టైర్ అయింది. ఓకే. సో నేను కాదు, లిగమెంట్ టైర్ వల్ల కొంచెం కష్టపడ్డా. అండ్ దెన్ దేర్ వాజ్ దిస్ వన్ సీన్, నేను తను ఒక చోటకి ఇలా వీ హ్యావ్ టు రన్ అండ్ గో, అక్కడ తను వెళ్తున్నాడు, నేను వెనకాల ఇలా వచ్చాను. అది అంటే బికాస్ ఆఫ్ మై లిగమెంట్ టైర్ నాకు కొంచెం అలా అది టఫ్ అనిపించింది. ఆబ్వియస్లీ నాకు పెయిన్ ఉండింది కాబట్టి ఐ కుడెంట్ డూ ఇట్ యాజ్ నార్మలీ లైక్ హౌ ఐ విల్ డూ ఇట్, బట్ అదర్వైజ్ అన్నీ ఇట్ వాజ్ వెరీ ఈజీ వర్కింగ్ విత్. ఓకే, ప్రమోద్ గారు ఈ ఒక ఎమోషనల్ పాయింట్ టచ్ చేశారు, అలాగే అంతే ఎమోషనల్గా ప్రేక్షకులందరికీ కూడా ఈ సినిమా కనెక్ట్ అవ్వాలని కోరుకుంటూ ఒక బిగ్ సక్సెస్ ఇవ్వాలి శివ గారికి అండ్ ప్రమోద్ గారికి. మీరు మీ ఫ్యూచర్ కూడా టాలీవుడ్లో చాలా బ్రైట్గా ఉండాలని కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఫైనల్గా మూవీ గురించి ఏం చెప్తారు ప్రమోద్ గారు? ఫిలిం ఈ మంత్ Feb 20th రిలీజ్ అవుతుంది. సో మీరందరూ సపోర్ట్ చేసి ఫిలింకి వచ్చి చూడండి. థ్యాంక్ యూ.